శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. సపోర్ట్ ఇంకా రెట్టింపు అవ్వాలనేసి కోరుకుంటున్నాం. వీడియోలో వెళ్ళక ముందు ఫ్రెండ్స్, మన సాటర్డే రోజు మనం ఒక బాంబ్ షెల్ ట్రూత్ని బ్రేక్ చేశాం. ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి జాతీయత పేరిట ఒక విచ్ఛిన్న రాజకీయాలు చేయడానికి పూనుకున్నాడు. ఆ విచ్ఛిన్న రాజకీయం చేయడానికి పూనుకున్న దాంట్లో తెలంగాణ అనే అస్త్రాన్ని ఎంచుకున్నాడు. తెలంగాణ అస్త్రాన్ని ఎంచుకున్నప్పుడు అతను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలి, లేకుంటే వేరే ఇక్కడ తెలంగాణ పార్టీస్లో అయినా పోటీ చేయాలి. కానీ అతను ఎంచుకున్న రూట్ ఏంటంటే, ఏదైతే వీసీకే పార్టీ ఏదైతే ఉందో తమిళనాడు స్టేట్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని ఆ తమిళనాడు స్టేట్ పార్టీ నుంచి తను ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది సికింద్రాబాద్లో. ఒక ఎంపీ కంటెస్టెంట్ ఎవరైనా సరే, ఒక లోకల్ జనాలు ఎవరైనా సరే కానీ అక్కడ ఒక 2 ఓట్లు ఒక పర్సన్కి ఉండొద్దు, 2 ఎపిక్స్ ఉండొద్దు అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్లో ఉన్నాయి. ఆ రూల్స్ని ఉల్లంఘిస్తూ ఈయన ఎంపీగా అక్కడ పోటీ చేయడం జరిగింది. మరియు 130 ఓట్లు వచ్చాయి అతనికి. అయితే ఓట్ల గురించి పక్కన పెట్టు, గెలుపు ఓట్ల గురించి పక్కన పెట్టు, ఇక్కడ ఓట్లు చోరీ చేశాడని చెప్పేసి ఎవిడెన్స్ పెట్టి విత్ ఎలక్ట్రల్ ఎపిక్ నెంబర్ మనం పెట్టుకుంటూ మన స్క్రీన్ మీద చూపిస్తే కొంతమంది వారు వచ్చేసరికి వారి సపోర్టర్స్ అనుకుంటా, మేబీ మీకు ఒక వాదం మీకు నచ్చుండొచ్చు, వారి స్టైల్ మీకు నచ్చుండొచ్చు, వారు ఎంచుకున్న కాన్సెప్ట్ మీకు నచ్చుండొచ్చు. కానీ ఆయన నిజం నిప్పు లాంటిది. ఆ నిప్పుతోని ఎప్పుడు చెలగాటం అవడదు మిత్రులారా. మనం ఆ రోజు ఎపిక్ నెంబర్స్తోని మనం చూపించాం. ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఎలక్షన్ పేరు సెర్చ్ చేయాలనుకుంటే ఈయన ఏదైతే ఒక పాంప్లెట్ ఏదైతే రిలీజ్ చేశాడో ఎలక్షన్ ముందు, పగిడపల్లి శ్యామ్సన్ అని, ఆ పగిడపల్లి శ్యామ్సన్ వచ్చేసరికి మనం ఎలక్ట్రాలలో సెర్చ్ చేస్తే అతను ఏ ఏరియా నుంచి ఉన్నాడో మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. కుత్బుల్లాపూర్లో తను కంటెస్ట్ చేయడం జరిగిందని మనకు తెలిసింది. సో పగిడపల్లి శ్యామ్సన్ని గురించి మనం అక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎపిక్ నెంబర్లో మనం సెర్చ్ చేస్తే ఏదైతే యూఆర్ఎల్ ఉందో మనది ఎపిక్ సెర్చ్ అని ఈసీఐ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో దానిలో సెర్చ్ చేస్తే వచ్చింది. సో వీరి పేరు ఈయన తండ్రి పేరుతోని ఎక్కడైనా ఇంకొక ఓటు ఉందో మ్యాచ్ చేసి చూద్దాం అని చెప్పేసి, దాని తర్వాత ఈయనకు ఓట్ చోరీ ఏమైనా పాల్గొనడా అనేసి ఒక చిన్న అనుమానం వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనం అది ఎపిక్ సెర్చ్ చేయంగానే అది తేటతెల్లం అయిపోయింది. ఈయనకి బయారంలో ఒక ఓటు ఉంది అండ్ కుత్బుల్లాపూర్లో ఒక ఓటు ఉంది. అయితే మనం 2 days టైం ఇచ్చాం ఈతగాడికి. అయితే వీరికి అంతలోపనే కొంతమంది వీరి సపోర్టర్స్ వచ్చేసరికి లకారాలతోని అమ్మల్ని తిట్టుకుంటూ, అసలు నువ్వు తెలంగాణోడేనా, నువ్వు మార్వాడి వాడివి కదా అనేసి మాట్లాడుతున్నారు. నేను అంటున్నా ఈరోజు, నేను అన్ని కులస్తుని, నేను బ్రాహ్మణ దగ్గర నుంచి శూద్ర వరకు అన్ని వర్ణాలు కలిగిన వాడిని, నేను భారతీయుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నా వాక్చాతుర్యంలో తెలిసిపోతుంది నేను ఒక క్షత్రియుడిని. ఇంతకుముందు యుద్ధాలు ఒకటి మీద ఒకటి కొట్టుకోవడం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు డిజిటల్ దంగలు జరుగుతుంది బ్రదర్. అండ్ లకారాలతో తిడుతున్నారు. మాకు రాదా? రూల్ నేర్పిన మాకు సంస్కారం అడ్డుపడుతుంది కాబట్టి మేము తిట్టట్లేదు. అండ్ ప్రతి మహిళ దాంట్లో మేము మా భారతమాతని చూసుకుంటాం, మా అమ్మవారిని, మా శక్తిని మేము చూసుకుంటాం. ఇంకోటి అంటాడు, ఈ శక్తి క్యారే అనుకుంటా అంటున్నాడు. ఈ శక్తి మీడియా పెట్టింది అమ్మవారి పేరుతోనే. ఆ శక్తి నీ తల్లి, మేము యుద్ధం చేసే దాంట్లోనే ఆమె శక్తితోనే మీ ఛానల్ పేరు పెట్టాం. మీరు లకారాలతో తిట్టుకొని ఇంకేమైనా తిట్టుకొని, కానీ యుద్ధం చేయడానికి మీకు వ్యక్తిగతంగా నేను రావాల్సిన అవసరం లేదు. నా మాట, నా వీడియోనే చాలు. ఓకేనా? అండ్ మీరు లకారాలతో మీరు తిడుతున్నారు. భారత భూమి మీదనే, ఇక్కడ భారత మాతకి మీకు వాల్యూ లేదు. మీకు ఇక్కడ భారత మాత మీదనే మీకు వాల్యూ లేదు. భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయుడే. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అందుకనే నేను ఆ మాటతో ఏదైతే కో అన్నావు చూసినావా, నేను ఆ మాట నేను అనలేను. ఎందుకంటే నీ మాత నా మాత ఒకటే, అది భారత మాత. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, సాటర్డే రోజున కొంచెం ఎమోషనల్ అయినా సారీ, మన వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, సాటర్డే రోజు ఒక బాంబ్ షెల్ ట్రూత్ ఒకటి రివీల్ చేసినాం. ఏదైతే ఈ పగిడపల్లి శ్యామ్సన్ అలియాస్ తెలంగాణ శ్యామ్ ఏదైతే ఉందో, అతను కంటెస్ట్ చేసిన ఎంపీ క్యాండిడేట్ ఏదైతే ఉందో ఆయన ఓటర్ ఐడి మనం ఎపిక్ సెర్చ్లో సెర్చ్ చేసి మనం చేసాం. అయితే రాహుల్ గాంధీ గారిని కంప్లైంట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది ఎలక్షన్ కమిషన్. నాకు కూడా ఆ క్వశ్చన్ అడగవచ్చు. ఏంటంటే, మీరు మీడియాలో చెప్తున్నారు, ప్రూఫ్లు మాకు సబ్మిట్ చేయండి, లేకపోతే ఒక ఓట్ తీసుకోవాలని ఒక నోటీస్ నాకు కూడా పంపిస్తుందేమో. నాకు వాళ్ళు నోటీస్ పంపించేంత వరకు నేనెందుకు వెయిట్ చేయాలి? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ 100 pages ఎవిడెన్స్
నేను ఇలా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే నేను కంప్లైంట్ చేసినో ఆ కంప్లైంట్ కాపీ స్క్రీన్ మీద వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. అండ్ గూగుల్ డ్రైవ్ లింక్ ఏదైతే కంప్లైంట్ సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెడుతున్నా, ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు 100 పేజీల ఎవిడెన్స్ మీకు కనబడుతుంది. రెచ్చగొట్టిర్రు, ఇంకా ఎంతకు రెచ్చగొడతారు, రెచ్చగొట్టండి. ఇక్కడ భారతదేశం, ఈ భారతదేశంలో వేరే వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ ఎన్ని దండయాత్రలు చేసినా చెల్లు చెదరకుండా మా ఆస్తుల్ని కొల్లగొట్టొచ్చు, మా శాస్త్రాలని తగలబెట్టచ్చు, కానీ ఇక్కడ ప్రతి భారతీయుడు నరనరాన్న ఆ భారత మాతకి అంకితం అవ్వాలనే ఒక సంకల్పంతో ఇక్కడ బతుకుతూ ఉన్నాడు. ఆ ప్రతి ఒక్క వేడులో మాలాంటోళ్ళు, అంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు తగులుతూనే ఉంటారు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటారు, మీరు చేసే తప్పులని లేవనెత్తుతూనే ఉంటారు. మనమందరం ఒకటి ఉందాం ఫ్రెండ్స్. కొంతమంది విచ్ఛిన్న శక్తులు, ఈ లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్న కొంతమంది ఈ దేశాన్ని నిన్న ఒక పెద్ద ఆయన, నాకు తెలిసి ఆయన 60 to 70 years పెద్ద ఆయన, ఇంకా 60 సంవత్సరాల నుంచి ఆయన పోషిస్తున్న విషయాన్ని మొత్తం నిన్న రౌండ్ టేబుల్ సమావేశం వీళ్ళు డిసైడ్ చేశారో ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పర్టికులర్ గా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని అంటే దక్షిణాపథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చూశారు కదా, ఇతను అంటున్నాడు భారత దక్షిణ పాదం విడిపోవాల్సిన సమయం ఆసన్నమైందంట. నువ్వారా నాకు చెప్పేది విచ్ఛిన్నం చేద్దామని? అరే అక్కడ ఖలిస్తానీ తీవ్రవాదు వల్లనే కాలేరా, మీరెంత, మీ లెక్క ఎంత, విచ్ఛిన్నం చేస్తారా? ఇంత 70 సంవత్సరాల వయసు ఉంది, రేపు మాపు పోతూ ఇప్పుడు కూడా మీరు మారరా? ఇంకా మీరు మారరా? ఇదేనా మీ భాష? ఇక్కడ మార్వాడి అండ్ లంబాడి అండ్ ఇక్కడ గుజరాతీ కాదు ఫ్రెండ్స్. వీళ్ళకి మెయిన్ ఏంది, ఇక్కడ నార్త్ నుంచి సౌత్ విడిపోవాలంట. పిల్లలాటలకి కనబడుతుందా మీకు భారతదేశాన్ని విడదీయడం అంటే? ఇది ఎక్కడి నుంచి నడిపిస్తున్న నెరేటివ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఒకడేమో అఫీషియల్ గా టారిఫ్లు వేస్తూ ఉంటాడు, అఫీషియల్ గా వీళ్ళకి ఫండింగ్లు పంపిస్తూ ఉంటాడు. ఈ రెజీమ్ లో నార్త్ కల్చర్ గో బ్యాక్ అంట. నార్త్ కల్చర్ ఏంద్రబాయ్? ఇది భారతీయ కల్చర్. నార్త్ కి సౌత్ కి ఒక వేరే వేరే కల్చర్లు ఉండదు. చిన్నప్పుడు చదువుకోలేదు సోషల్లో? హరప్ప కల్చర్ ఎక్కడిది? సౌత్ ఆ నార్త్? హరప్ప సివిలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మళ్ళీ నేను ఓయూ అనుకుంటా అంటాడు. మన అప్డేట్ లో ఒకసారి 10th క్లాస్ అయినా సబ్మిట్ చేసి, ఒకడైతే విచ్ఛిన్నంగా పోతున్నాడు. ఆల్రెడీ బైకౌట్ ఉద్యమం స్టార్ట్ అయింది నీ మీద కూడా. కన్ను ఎర్ర చేస్తే పోతావు ఎక్కడికో, ఒకసారి ఆలోచించుకో. సో ఫ్రెండ్స్, మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఒక బాధ్యతను క్రియేట్ చేస్తుంది. మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.